ప్రతి సంవత్సరం సంక్రాంతికి కైట్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుంది. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో టూరిజం వారి ఆధ్వర్యంలో ఈ కైట్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఇక్కడికి దాదాపు వివిధ రకాల దేశాల వాళ్ళు వచ్చి కైట్ ఫెస్టివల్ లో పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళ కల్చర్ కి సంబంధించిన కైట్స్ అన్ని కూడా ఈ కైట్ ఫెస్టివల్ లో ప్రదర్శించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కైట్స్ మాత్రమే కాదు, స్వీట్ ఫెస్టివల్, అలాగే తెలంగాణ ప్రతిభని చాటేలాగా, తెలంగాణలో రుచులు ఏ విధంగా ఉంటాయి అనేలాగా తెలంగాణ టూరిజం వాళ్ళు కూడా ప్లాన్ చేసి ఫుడ్ ఫెస్టివల్ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆ ఫుడ్స్ లో కూడా తెలంగాణ స్వీట్స్ అండ్ తెలంగాణ బిర్యానీ ప్రత్యేకంగా నిలవబోతున్నాయి. అండ్ ఇక్కడికి ప్రతి ఒక్కరికి కూడా విజిటింగ్ అనేది ఫ్రీ. లోపలికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగానే విజిట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ డ్రాగన్ కైట్స్ కావచ్చు, హనుమాన్ గద కైట్ కావచ్చు, అమ్మవారి రూపంలో ఉన్న కైట్, గోవిందుడి రూపంలో ఉన్న కైట్, అలాగే టెడ్డీ బేర్స్, డ్రాగన్, వివిధ రకాల కైట్స్ అయితే మనం చూడొచ్చు. ప్రత్యేకంగా పిల్లల కోసం, పిల్లలకైతే ఈ మధ్య రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది, ఫోన్లో ఉంటున్నారు, అలాగే కంప్యూటర్స్, టీవీస్ చూస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా రిలీఫ్ కోసం కేవలం ఫెస్టివల్స్ టైంలో ఉన్న అందరితో కలిసి ఎంజాయ్ చేసేలాగా కూడా గవర్నమెంట్ వాళ్ళు చొరవ తీసుకొని కైట్ ఫెస్టివల్ అనేది ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ వైడ్గా నిర్వహించడం జరుగుతుంది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే చాలా మంది క్రౌడ్ అయితే ఫుల్ అయింది ఇప్పటికే. వచ్చిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం కూడా తెలంగాణ టూరిజం వాళ్ళు ఇక్కడ పాటలు, అలాగే డాన్స్ ప్రదర్శన కూడా పెట్టడం జరిగింది. ఇక్కడికి పంజాబ్ నుండి, హర్యానా నుండి, అలాగే కెనడా నుంచి, వివిధ రకాల బాలి నుంచి కూడా, వివిధ రకాల దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా కైట్ ఫెస్టివల్లో పాల్గొనడానికి చాలా రకాల దేశాల నుంచి వచ్చిన వాళ్ళైతే ఉన్నారు. మనం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అండ్ వాళ్ళకి హైదరాబాద్ ఫుడ్, అలాగే మన హాస్పిటాలిటీ ఎంతో బాగా నచ్చిందని కూడా చెప్పారు. అండ్ ఈ కైట్ ఫెస్టివల్లో చాలా రకాల కైట్స్తో పాటు తెలంగాణ నేటివిటీకి సంబంధించినటువంటి స్వీట్స్, ఫుడ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. Yeah, today is very good because we have a little bit of wind. It's I have been here. I think this is the fourth time I'm in Hyderabad, and it usually like this, very little wind, sometimes no wind at all. But now we have wind from the first minute. It's the same kind of wind. It's unstable, moving a little bit, but there is wind. You can put the kite up if you have a good kite. Hello. Good morning. I'm from Bali, Indonesia. Okay. We came here with 3 team from Bali. Okay. How you are feeling about this kite festival? This very great because this the 4th time we are here. It's very, very good, and then for the people it's very warm and everything is good here. Thank you. We hope the wind is good too. We hope the wind is good too today. Thank you. హ్యాపీ సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు. మేము హైదరాబాద్ లోకల్ టీమ్ ఇన్ ఇండియన్ కైట్ ఫ్లై అసోసియేషన్ ఉంది. టోటల్ 20 మెంబర్స్ ఉన్నాం. మేము లాస్ట్ 30 years నుంచి ఫ్లై చేస్తున్నాం. ఇక్కడే కాకుండా నేషనల్లో అన్ని చోట్ల కూడా అన్ని స్టేట్లు ఫ్లై చేస్తాం. మేము డిఫరెంట్ కైట్స్ మేము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, అండ్ చిన్నవి 2 inches నుంచి 45 feet వరకు కైట్స్ మేము రెడీ ఉన్నాయి మా దగ్గర. మేము ఓన్గా డిజైన్ చేస్తాం. అంటే రింగ్ కైట్, ఆక్టోపస్, భగత్ సింగ్, స్వామి వివేకానంద, ఒక్కొక్క కైట్స్, డెల్టా కైట్స్, అలా డిఫరెంట్ కైట్స్ ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసి మేము ఫ్లై చేస్తాం. ఆల్మోస్ట్ ఇది 7th year రన్ అవుతుంది. 8th year రన్ అవుతుంది. రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగా ఉంది. మీరు ఈవినింగ్ కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ చూసుకుంటే అసలు అమేజింగ్. అంత పిల్లలు కానీ, పెద్దల నుంచి చాలామంది ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడే హైదరాబాద్ కాకుండా ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా ఫ్లై చేయడానికి వచ్చారు టీమ్స్ కూడా, డిఫరెంట్ టీమ్స్. అన్ని వెరైటీ కైట్స్ ఉన్నాయి. మీకు అది
లేదన్నా కూడా ఒక 200 కైట్స్ 300 కైట్స్ వరకు ఫ్లై అవుతాయి మీకు. ఓకే. చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. Yeah, my name Kade Armika from Bali, Indonesia. Okay. This is the head of the dragon peacock. This is our traditional kite in Bali. Okay. This is a peacock, but they have a little bit long tail. That is a symbol of a harmony on the life. Okay. From how many years you are coming here for this festival? I come first time, I think on 2014, I think. Okay. Oh yeah. Sorry. Then how you are feeling about this kite festival? This is really good. I see the local people is really what you call your tradition is strong. The art and traditional is strong here. That is this is international cat players like because we see this different. I'm from Indonesia. Okay. Yes, How you are enjoying this kite festival? yes. This is my first time to come here to Hyderabad in here Kite Festival. Yes, I like the place. I like the wind. I like the food also. It's, everything is nice. Yes. Have you tasted the Hyderabad biryani? Yes, last night. You like it? Yeah, it's really nice and delicious. Yeah. I'm from Punjab. Okay. हाँ. How you are enjoying this international kite festival? सो मैं फ़र्स्ट टाइम अटेंड करने के लिए आई हूँ तेलंगाना काइट फेस्टिवल. तो आई थिंक इट्स अ 7th काइट फेस्टिवल. तो काफ़ी अच्छे अरेंजमेंट्स किए हुए हैं. सबसे अच्छी बात यह है कि इन्होंने कॉम्बिनेशन ऑफ काइट एंड स्वीट्स का रखा है. तो एक साइड पे उन्होंने एक तरह से एक फेस्टिवल है कि जिसमें आप स्वीट्स वगैरह खा पी सकते हो और दूसरी साइड आप कलरफुल जो से स्काई को एंजॉय कर सकते हो. सो बड़ा अच्छा लग रहा है. सो हम इंजॉय भी करें और सबसे अच्छी बात है कि तेलंगाना ने बड़ा अच्छा अरेंजमेंट किया है. जो टूरिस्ट डिपार्टमेंट है उन्होंने बड़ा अच्छा अरेंजमेंट भी किया है और काफ़ी अच्छी ग्राउंड दी है कि जिसमें 100+ जो काइट्स फ्लायर ने वो यहाँ पे पार्टिसिपेट कर रहे हैं. Okay. How many varieties you bought from your Punjab? We have got the combination of rainbows, Okay. डेल्टा काइट्स, पेंगुइन काइट्स. Okay. काफ़ी सारी काइट्स हैं जो हम साथ में लेकर आए हैं. Okay. अभी नहीं खाए. आई थिंक इवनिंग टाइम जाएंगे खाने के लिए. अभी हम फर्स्ट टाइम आए हैं हैदराबाद तो इंजॉय तो करेंगे सभी डिशेस को. अभी हमारा फर्स्ट डे है लेकिन हम सोच रहे हैं कि चार मीनार और रामोजी फिल्म सिटी जाएं. और बिरयानी मैंने सुना कि बहुत अच्छी है यहाँ की और यहाँ के पर्ल्स बड़े अच्छे थे जो लड़कियों को बड़े पसंद आते हैं. तो पर्ल्स देखने के लिए भी जाएंगे. चार मीनार देखने के लिए जाएंगे. तो अभी हम थोड़ा एक्सप्लोर करें कि कहाँ कहाँ जा सकते हैं. हैदराबाद का फेवरेट फूड अभी फ़िलहाल तक तो मैंने वैसे साउथ ट्राई किया है. वो क्या कहते हैं वड़ा और सांबर. तो मुझे सांबर बहुत अच्छा लगा क्योंकि उन्होंने ना कॉम्बिनेशन ऑफ करी पत्ता रखा हुआ था तो बड़ा अच्छा लगा.
My name is Jaisaldeep Singh and I'm from Odisha. My team name is Kite Mind. बहुत अच्छा फील हो रहा है, बहुत अच्छी आज विंड है, तो अलग अलग तरह के हम लोग क्रिएचर और करेक्टर्स अभी फ्लाइंग करेंगे. तो हमारा यहाँ पे तेलंगाना में हमारा फर्स्ट टाइम है. हमारी आधी टीम गुजरात इंटरनेशनल काइट फेस्टिवल पे फ्लाइंग कर रही है और हम लोग यहाँ फर्स्ट टाइम आए हैं तेलंगाना में. मैं यहाँ के ऑर्गेनाइजर्स को और यहाँ की कमेटी को थैंक्स करना चाहता हूँ और इनका सब अरेंजमेंट बहुत अच्छा है. बहुत अच्छा ग्रेट फीलिंग हो रहा है यहाँ पे फ्लाइंग करने का. हम लोगों को यहाँ पे मौका मिला. ये मेरे टीम मेंबर्स हैं, हेमंत सर. I think more than 40 to 50. Yeah. He is my team member. He is my captain. Have you enjoyed the Hyderabadi food? Yeah, sure. We are famous in biryani and traditional foods. I'm born from Sri Lanka. Namaste, that's what I know from India. I'm so glad to be here in India and this is our 5th time. Okay. I really enjoy Telangana plus Telangana food and today we have good winds it seems, so we can fly kites happily. How many varieties you bought from your Sri Lanka? Around 15. Oh, okay. Yeah, we have into kites into different shapes and sizes. We have snake kites, we have kites called owl, and we call this one ear. And then we also have some traditional paintings and crafts. So likewise we have, and some of them are like Buddhas, goats and Ravana. So likewise we have different types of kites. मेरा नाम है पवन सोलंकी. आई एम फ्रॉम गुजरात एंड आई एम ऑल्सो कंसल्टेंट ऑफ तेलंगाना टूरिज़्म. ये जो पूरा काइट 7th इंटरनेशनल काइट एंड स्वीट फेस्टिवल जो हो रहा है उसमें करीबन 50 फॉरेन काइटिस्ट आए हैं और 50 पूरे अलग अलग स्टेट से आए हैं और सभी इस बार 5 फीट से लेके 50 फीट तक की काइट लेके आए हैं. और हमारा ओपनिंग बहुत आज अच्छा हुआ है क्योंकि यहाँ हवा बहुत अच्छी हुई है. तो यहाँ इस बार जो सिकंदराबाद परेड ग्राउंड में नई नई काइट्स एवरी डे देखने को मिलेगी. तीनों दिन अलग अलग काइट से उड़ेगी. నేను ఒడిషా టీం ఇంకా బెంగళూరు ఇంకా వచ్చినాను. ఎస్పెషలీ తెలంగాణ ఫస్ట్ టైం నేను వచ్చి నిండా ఖుషి అయింది. ఎస్పెషలీ ఇటు పీపుల్స్ ఎస్పెషలీ మీ ప్రెస్ వాళ్ళు సపోర్టింగ్ నిండా బాగుంది. అది ఫస్ట్ డే బ్యూటిఫుల్ విండ్ ఇప్పుడు నిండా కైట్స్ మోర్ దెన్ 80 to 100 పార్టిసిపెంట్ ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చిండారు. విండ్ వచ్చిండ దానికి ప్రెస్ వాళ్ళు మీరు ఇంత సపోర్ట్ వచ్చిన దానికి ఇంత బాగా నడుస్తూ ఉంది ఈ గ్రౌండ్లో. అయితే ఇక్కడంతా ఫెసిలిటీస్ అంతా బాగా ఇచ్చిండారు. నేను తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి అమ్మకి ఇట్లా స్పాన్సర్స్కి వీళ్ళకంతా నేను థ్యాంక్స్ చెప్తాను. మేము ఇది ఫస్ట్ టైం రావడము. ఇట్స్ రియలీ గుడ్. ఫస్ట్ డేనే ఇన్ని కైట్స్ ఉంటాయి అనుకోలేదు, బట్ ఇట్స్ రియలీ అమేజింగ్. ఐ హ్యావ్ ట్విన్ గర్ల్స్. వాళ్ళ కైట్స్ 3 రోజుల నుంచి కైట్స్ అని అడిగితే ఇంత బాగుంటుంది అయితే అనుకోలేదు. ఇట్స్ రియలీ గుడ్. వీళ్ళకి నచ్చిన బొమ్మలు అన్నీ ఉన్నాయి దీంట్లో. ఐ థింక్ పిల్లలందరూ రావాలి, చూడాలి. ఇట్స్ నైస్ యాక్టివిటీ ఆన్ వీక్ డే. ఐ మీన్ లాంగ్ వీకెండ్కి మంచి యాక్టివిటీ. బాగుంది, చాలా బాగుంది. మా అబ్బాయి తోటి ఫస్ట్ టైం. ఇప్పటివరకు అంటే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. మా అబ్బాయి కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. యా, ఇట్స్ గుడ్. Happy Sankranti to everyone. Yeah, not at madam. Morning we had heard the news that in the parade ground there is an international kite festival, and I thought that being in the home alone is not like so. So I brought my daughter and my wife to have a view of this international kite festival, and obviously, so it was very exciting, and people from many countries seems from Indonesia, Malaysia, and there is a Russian guy.
who is gliding that Superman. So we are excited and we are much excited, and we have to go for the food stalls. Right? Yeah, thank you, ma'am. Enjoy the festival. Yeah, thank you. Andarki happy Sankranti. I'm here at Parade Grounds. The kite festival is awesome over here. So kids are also enjoying. You can just see. They'll be showing you. So please do visit Parade Grounds for the kite festival. Happy Sankranti. Thank you. Happy Sankranti. And చూసిన kites లో ఏది బాగుంది? We felt Mario one and the Gorilla one good. Okay. Thank you. You're welcome. Thank you. చాలా బాగుందండి, యూనిక్ ఉంది. పాపకు చాలా ఇష్టం కైట్స్ ఎగరేయడము, సో తీసుకొచ్చాను. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా? ఫస్ట్ టైం అండి. ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ కూడా ఉంది. టేస్ట్ చేశారా? లేదు, ఇప్పుడు అట్టే వెళ్తున్నాము, అక్కడ కూడా ట్రై చేస్తాం స్వీట్స్. ఓకే. ఒకే చోట ఇన్ని రకాల కైట్స్ చూడడం ఎలా అనిపిస్తుంది? వెరీ బ్యూటిఫుల్ అండి, చాలా అక్రాస్ ఇండియా నుండి వచ్చారని విన్నాను. సో కనిపిస్తుంది, చాలా యూనిక్ షేప్స్లో ఉన్నాయి కైట్స్. చాలా బాగుంది. ఫస్ట్ టైం వస్తున్నాము, బట్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంటర్నేషనల్గా స్వీట్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. సో ఇట్స్ అ గుడ్ ఇన్ని ఎక్స్పీరియన్స్. రకాల కైట్స్ ఒకే చోట చూడడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇంట్లో మనమే ఎగరేస్తాం ఇక్కడ, కానీ ఇక్కడ చాలా పెద్ద పెద్దవి చూసి చాలా హ్యాపీ అనిపిస్తుంది. హలో, హాయ్, యువర్ నేమ్? ప్రసన్న. ప్రసన్న, ఎలా అనిపిస్తుంది ఇన్ని రకాల యా, kites? సో ఎక్సైటింగ్. ఫస్ట్ టైం చూస్తున్నాం ఇన్ని కైట్స్ ఒకటే చోట. చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ విజిట్ చేస్తుంటారా? ఇప్పుడే నో, దిస్ ఇస్ ఫస్ట్ టైం. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం వచ్చినా, చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అంతేగానం ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ టైం వచ్చిన నేను ఇక్కడికి. నేను ఎక్కడ అటు ఎల్బీనగర్ అవతల ఉంటా, అక్కడ నుంచి మార్నింగ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇక్కడ వచ్చిండే నేను. యాక్చువల్లీ కల్చరల్ ప్రోగ్రామ్స్ తెలంగాణ గురించి చెప్పేసరికి బాగుంది, ఇంకా బాగుంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. బాగా నచ్చింది. నాకు అది గార్జిలో ఉంది కదా, అది బాగుంది. అండ్ ఇంకా డ్రాగన్ది కూడా ఇంతకుముందు లేదు, ఇప్పుడు లేదు, ఇంతకుముందు డ్రాగన్ ఉండే, అది బాగుంది. కైట్ అనేది విజయానికి ప్రతీకగా కూడా ఎగరేస్తూ ఉంటారు. కైట్ అనేది ఇప్పటి కల్చర్ కాదు, మన పూర్వపు దశాబ్దాలు శతాబ్దాల నుంచే వస్తూ ఉంది. అండ్ ఆ కల్చర్నే మనం ఫాలో అవుతూ ఉన్నాము. సంక్రాంతి ఫెస్టివల్ రోజు, సంక్రాంతికి ముందు రోజు, ఈ 3 రోజుల పండగప్పుడు కూడా కైట్స్ ఎగరేయడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. అండ్ పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ కైట్ ఫెస్టివల్. అండ్ ఈ ఫెస్టివల్ పెరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్లో 13, 14, 15 తేదీల్లో జరుగుతుంది. మీరు కూడా మీ పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయండి.